నా పేరు రాయబార్ రవికుమార్. నేను 2025లో రిటైర్ అయ్యాను. ఇంతవరకు ₹1 కూడా రాలేదు. మేము మా సర్వీస్ కాలంలో 39 సంవత్సరాల్లో నెల నెల దాచుకున్న సొమ్ము, ప్రావిడెంట్ ఫండ్, తర్వాత జీవిత బీమా సొమ్ము, తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్, ఇవన్నీ మొదలైనవి మాకు రావాల్సినవి ఉన్నాయి. ఇంతకుముందు మొన్నటి వరకు మార్చి 20, ఫిబ్రవరి 24 వరకు రిటైర్మెంట్ అయిన తేదీ నాడే ఈ అమౌంట్లన్నీ ఇచ్చేది. ఈ ఆనవాయితీ అనేది మార్చి 24 తర్వాత నుంచి ఈ ప్రభుత్వం అనేది ఇవ్వడం లేదు. ఇప్పుడు నా డబ్బులు నాకు వస్తే నేను పిల్లల పెళ్లి చేసే అవకాశం ఉంది, ఇల్లు కట్టుకునే అవకాశం, ఇల్లు కొనుక్కునే అవకాశం, ఇల్లు రిపేర్ చేసుకునే అవకాశం. నా డబ్బులతో నేను ఏమైనా తీర్థయాత్రలో పోతాను, ఏమైనా చేసుకుంటాను. నా డబ్బులు నాకు ఇవ్వడానికి నేను ప్రభుత్వం నుంచి మేము ప్రజలను మిస్గైడ్ చేస్తున్నారు ప్రభుత్వం. ఒక్కొక్కరు రిటైర్ అయితే 50 లక్షలు, ₹1 కోటి పెద్ద ఉద్యోగం అయితే ఇవ్వాలంటే అది చాలా తప్పు. ప్రజలకు నేను చెప్పేది ఒకటే విషయం, మేము దాచుకున్న సొమ్ము అండి. కొందరు 50 లక్షలు దాచుకుంటారు, ₹1 కోటి దాచుకుంటారు. కొందరు నెలకు 5,000 కటింగ్ పెట్టుకుంటారు, కొందరు 25,000 కటింగ్ పెట్టుకుంటారు డిడక్షన్. అవి జమై 50 లక్షలు కావచ్చు, 60 లక్షలు కావచ్చు, ₹1 కోటి కూడా కావచ్చు. దాన్ని ప్రభుత్వం ఏం చేస్తున్నాడు, ప్రజలకు ఒక ఉద్యోగి రిటైర్ అయితే 50 లక్షలు, ₹1 కోటి, ఇది చాలా తప్పు. ప్రజలారా మీరు ఇది నమ్మండి, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నది ప్రభుత్వం. మేము 700 కోట్లు అంటే 700 కోట్లు మనకి ఇచ్చేలేము. 400 కోట్లు కాంట్రాక్ట్లో పోతున్నాయి. అందులో చెప్పండి, 745 కోట్లు ఇస్తాను అన్నారు కదా, అందులో 340 కోట్లు ఎంప్లాయీస్కి వస్తున్నాయి. మిగతా పైసలన్నీ కాంట్రాక్ట్లో పోతున్నాయి. అవన్నీ అవి షార్ట్ ఏమంటే ఇవ్వరు. అది పేరు ఇవ్వాలి, రిటైర్డ్ ఎంప్లాయీకి ఇస్తున్నాయి. 700 కోట్లు 45 కోట్లు అని ఎడబోతున్నాయి. అవి 400 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లో పోతున్నాయి. ఇది వాస్తవం. ఇది మా పైసలు మాకు ఇవ్వండి. మేము దాచుకున్న పైసలు అండి. మేము దాచుకుని 35 ఏళ్ళు నౌకరు చేసినాం. మా డబ్బులు మేము దాచుకున్న పైసలు మాకు ఇవ్వండి. ఎటుపోయినాయండి మా జీపే అండి, ఇయల్ ఇన్కాష్మెంట్ అండి, గ్రాడ్యుయేటీ కమ్యూనిటీ నక్సలైట్తో పోరాడు గెలిచి వచ్చి అలసి వచ్చినాం. మేము అలసిపోయినామండి వరంగల్ జిల్లాలో తిరిగి. మా డబ్బులు మాకు ఇవ్వండి. అంటే కాళ్ళు చేతులు పోయినా చచ్చిపోయినాకి ఇస్తారా? అంటే మా జీతం మేము తినొద్దా? మా పింఛన్ మేము తినొద్దా? మా పిల్లలు కాదు ఇక మేము చూడొద్దు ఇక. అంటే మీ పిల్లలు మీరు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. మీకు 4 పింఛన్లు వస్తే, ఒక ఎమ్మెల్యే అయిపోయినా మళ్ళీ 4 పింఛన్లు వస్తాయి వాళ్ళకు. వాళ్ళు 4 పింఛన్లు వస్తాయండి వాళ్ళకు. ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి పోటీ చేస్తారు, 4 ఎంపీ పింఛన్లు వస్తాయి వాళ్ళకు. మాకు ఎక్కడ పోయిందండి? మాకు ఇవ్వడానికి మీకు అన్ని అడ్డంకులు వస్తాయి. మాకు 700 కోట్లు అనేది 700 కోట్లు మాకు ఇచ్చేయండి డైరెక్ట్గా. ఈ కాంట్రాక్ట్కి ఇవ్వడం, వారికి ఇవ్వడం, పేరుకి ఎవరు పోతుంది? ఎంప్లాయీస్కి ఇస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు అది ఒకటి మన్నించి మా డబ్బులు మాకు ఇప్పించే ఏర్పాటు చేయండి. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో 40 ఇయర్స్ సర్వీస్ చేసినాం సార్. మేము ఇప్పుడు 5-6 నెలల నుంచి మేము ధర్నాలు, స్ట్రైక్లు, రేణుకా చౌదరి ఇంటికాడ పోయినాం సార్. అక్కడ చేసినాం. గవర్నర్ ముట్టడి చేసినాం. సెక్రటరేట్, హైకోర్టు అన్ని ధర్నాలు చేస్తున్నాం సార్. ఇంతవరకు ఏం లేదు మాకు. ఓన్లీ పింఛనే వస్తుంది సార్. మాకు 50 లక్షలు రావాలి సార్. అవి వచ్చినంత వల్ల ధర్నాలు, స్ట్రైకులు చేస్తూనే ఉంటాం సార్. 42 సంవత్సరాలు, దాదాపు 42 సంవత్సరాలు డ్యూటీ చేసినాం సార్. మీరు సీటీలో కూర్చుంటే వరకు మేము ఎంత కష్టపడ్డామో మీకు తెలిసి ఉంటుంది. మేము ఏం అడుగుతున్నాం సార్? మేము ఏం అడుగుతలేము. మీ తండ్రి లాంటి వయసులో మేము ఇప్పుడు మాకు వచ్చేది మేము ₹1 నెలకు గల్లగురు చేసుకున్నట్టు మీకు ఇచ్చినవాడు మీ దగ్గర పెట్టినాం. ఇప్పుడు నడుకున్నది మీరు కదా పలుకొట్టుకొని మీరు తీసుకుంటారు. అది న్యాయం అయితే మీకు మా డబ్బులు మాకు ఇవ్వండి. మేము ఏం అడుగుతలేము. మా బెనిఫిట్స్ మాకు ఇవ్వండి. మీరు అదే పుణ్యం ఉంటుంది. లేకపోతే మా ఉసురు దాకుద్ది. మేము ఇప్పుడు 60-65 ఇయర్స్ మాది. మేము చేపలు అడ్డం పెడతాం, మీకు దాకుద్ది. అంతే తప్పితే ఎక్కువ ఏం లేదు. మా డబ్బులు మాకు ఇచ్చి మీరు పుణ్యం కట్టుకోండి. ఈరోజు మేము ఈ రోడ్డు మీదకి రావడం ఏంటంటే, చాలామంది 80% మంది ఆర్థికంగా ఇబ్బందులు అనేది పడుతున్నారు. 20% మంది కూడా కోర్టుకెళ్ళి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఆ 20 మంది మాత్రం హైదరాబాద్ ఎక్కడుందో మాకు తెలియనప్పుడు, ఆ లాయర్లు ఎవరు ఏం సంగతి అనేది తెలియనప్పుడు, 80% మంది మాత్రం మేము అనాథగానే మిగిలిపోయినట్టు అయినాం. 20% మంది వాళ్ళు కోర్టు కేసులకు వెళ్ళి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఇది వాస్తవం. మేము తిరగలేం కనుక, చేతగాని పనికి మేము అంత పెద్ద పని చేయలేం కనుక మేము అక్కడనే ఉంటే మా ఆరోగ్య పరిస్థితులు అనేది దినదినానికి దిగజారడం అనేది జరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది 60% దాకా రోజు హాస్పిటల్కి పోవడం అనేది జరుగుతుంది. కొంతమంది యశోద అడికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ రకంగా మా ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు రావాల్సిన పెన్షన్, గ్రాడ్యుయేటీ కానీ, ఈఎల్స్ కానీ, జీపీఎఫ్ కానీ మిగతా ఏమన్నా ఉంటే మాకు అవి ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా డిఏ అనేది ఉంది. డిఏ ఈడికి 3 మాటలు అనేది పెంచడం అనేది జరిగింది. మేము రిటైర్డ్ అయిన వాళ్ళకు 17 ఇన్స్టాల్మెంట్లు అనేది ఒకటి ఉంది, 29 ఇన్స్టాల్మెంట్లు అనేది ఒకటి ఉంది, 30 ఇన్స్టాల్మెంట్లు అనేది ఒకటి ఉంది. ఈ 17 రాలేదు, 28 ఎక్కడ వస్తుంది, 30 ఎక్కడ వస్తుంది? ఇవన్నీ వస్తేనన్న కనీసం వాళ్ళకు ట్యాబ్లెట్ల కన్నా బీపీ ట్యాబ్లెట్లకో, షుగర్ ట్యాబ్లెట్లకో, దేనికో దానికి అవసరం వస్తాయి.
అవి కూడా ఇప్పటిదాకా లేవంటే ఇంకా మేము ఏం చేసినట్టో చెప్పాలి. అదేవిధంగా నిన్న మొన్న గవర్నమెంట్ ఒక ప్రతిపాదన అనేది ఏర్పాటు చేసింది, బాగానే ఉంది. ఈ యాక్సిడెంటల్ పాలసీ 1,20,00,000 అంటుంది, బాగానే ఉంది. ఎంప్లాయీస్కి అనేది అంటుంది, బాగానే ఉంది. ఇప్పుడు మేము రిటైర్డ్ అయినాక ఉదాహరణ మేము ఇక్కడ ఈ సిగ్నల్కి వెళ్ళి రోడ్డు దాటుతుంటే సంథింగ్ ఎవరన్నా వచ్చి గుద్ది అక్కడ యాక్సిడెంట్ అయితే మరి వాళ్ళకి ఏమన్నా ఇన్సూరెన్స్ అనేది మాకు కూడా వర్తించాలి. కనీసం దాంట్లో 50% అన్న మాకు మా విశ్రాంతి ఉద్యోగులకు వర్తించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా సమస్యలను పక్కదో పట్టడానికి ఈ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ అయిన మురళీ గారు దాన్ని మమ్మల్ని డైవర్ట్ చేయనీకే డైవర్ట్ పాలసీ అనేది బాగా నేర్చుకున్నారన్న ప్రభుత్వం లోపల. ఏమవుతుంది, ఇప్పుడున్న ఉపాధ్యాయులకు వాళ్ళ మీద నెట్టేయడం అనేది జరుగుతుంది. వాళ్ళదే పెద్ద సమస్య, మీ సమస్య ఏంది మా చిన్న సమస్య అన్నట్టు మమ్మల్ని పట్టించుకోవడం కూడా జరుగుతలేదు. ఆ విధంగా మురళీ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా చాలా వరకు తప్పు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన పరిస్థితులను అనేది అవగాహన చేసుకోకుండా ఏదో ముఖ్యమంత్రి ఏమన్నాడు తప్పుడు రిపోర్ట్ అన్నట్టే మా సంఘాలు మొత్తం కూడా దాన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. అది న్యాయం అనేది కాదు. దాన్ని డైవర్ట్ చేసి మా ఇచ్చే పైసలు మొత్తం ఆపేయడం అనేది జరుగుతుంది. ఉదాహరణ, మన ముఖ్యమంత్రి గారు జూలై నుంచి 700 కోట్లు అంటున్నారు. మరి 700 కోట్లు ఇప్పటిదాకా దాదాపు 5,000 కోట్లు అవుతుంది. 5,000 కోట్లు అయినప్పుడు దాదాపు 5,000 మంది మేమైతే వెళ్ళిపోతాం కదా బయటికి. మరి 700 కోట్లన్నా లెక్కన పంచితే మాకు ఎక్కువ ఎంత ఉంటుందా? మహా అంటే 60 లక్షల కంటే ఎక్కువ అయితే ఎవరికి రావు. మరి మిగతా సంఘాలు ఏం చేస్తున్నాం అంటే ₹1,00,00,000 వస్తాయి, ₹1,00,00,000 ఏడొస్తాయి, ₹1,00,00,000 అనేది కూడా రావు. మహా అంటే ఎక్కువ మ్యాక్సిమం 60 లక్షల కంటే ఎవరికి ఎక్కువ అనేది రాదు. మరి 5,000 కోట్లల్లో 60 లక్షల ఎంతమంది పోతారు? దాదాపు 25,000 మంది అయితే వెళ్ళిపోతారు. మరి ఇస్తుర్రా? మాది పేరు, వాళ్ళది నోరు. ఈ నోరు పేరుతోటి మేము మధ్యన ఊగిసలాట అనేది ఆడుతున్నాం. ఇది ప్రభుత్వానికైతే సమంజసం కాదు. ఇప్పటి నుంచి అన్నా కనీసం ఈ రిటైర్మెంట్ వాళ్ళకు మాత్రం 700 కోట్లు అనేది ఆ 700 కోట్లు ఇచ్చుకుంటూ పోతే ఒక నెల 700 కోట్లు ఇచ్చారంటే 1,400 మంది వెళ్ళిపోతుంటారు. ఈ చనిపోయిన వాళ్ళకు కూడా కనీసం ఓ 10 లక్షలు 20 లక్షలు ఇస్తే వాళ్ళ కుటుంబం కూడా ఇప్పుడన్నా బాగుపడుతుందని మేము కోరుకుంటున్నాం. అది చేయాలని ముఖ్యమంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ రావాల్సిన బకాయిల గురించి మేము ధర్నాకు రావడం జరిగింది. రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు గడిచినా కూడా మా బకాయిలు మాకు ఇవ్వలేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, మొత్తంగా మాకు అమౌంట్ చెల్లించాలని మేము కోరుతున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీని మేము ఏర్పాటు చేయగలిగినాం. దాని నుండి ప్రభుత్వంతో మా డబ్బులు మాకు రావాలని చెప్పి ఉద్యమించడం జరుగుతుంది. నా పేరు కళారి భోగేశ్వర్. ఇప్పుడు మాకు రావాల్సిన దాచుకున్న డబ్బులు మా జీపే పని ఉంటుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ అని ఉంటుంది. సర్వీస్ కాలం లోపల ఏమైనా యాక్సిడెంట్లు అనే ఇబ్బందులు వెళ్తే ఇన్సూరెన్స్ కావాలి ఉంటుంది. అది మేము దాచుకున్న డబ్బులు ప్రతి నెల కట్టింగ్ అవుతుంది. జిఐఎస్ అనే ఇన్సూరెన్స్ ఉంటుంది. అదేవిధంగా మేము దాచుకున్న లీవులు దాచుకుని ఉంటుంది. ఆ లీవ్లకు సంబంధించిన డబ్బులు ఉంటాయి. ఇవన్నీ మేము దాచుకునే డబ్బులే. ఆ ఇన్కాష్మెంట్ లీవ్స్ అని ఉంటాయి. దాచుకునే డబ్బులనే మేము ఏమని డిమాండ్ చేస్తున్నాం. గతం లోపల ప్రభుత్వ ఉద్యోగం అంటే రిటైర్డ్ అయినాక సుఖంగా ఉంటాడు, అదే పెన్షన్ వస్తుంది. దాంతోపాటు వాళ్ళు దాచుకున్న సొమ్మంతా ఒక్కసారి వస్తే వాళ్ళు ఇలా ప్రభుత్వం లోపల వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి, పిల్లలు చదివించడానికి, ఇల్లు కట్టుకోవడం ఉద్దేశంతో నెలగా వేలాది రూపాయలు, దాదాపు 10,000 రూపాయలు దాచుకోవడం జరుగుతుంది. ఆ 10,000 రూపాయలను ప్రభుత్వం మాకు తెలియకుండా మా డబ్బులన్నింటినీ ఖాళీ చేసి ఈరోజు మమ్మల్ని ఖాళీగా రోడ్డు మీద నిలబడింది. రిటైర్డ్ అయినాక 30-40 సంవత్సరాలు పనిచేస్తున్నాం. రిటైర్డ్ అయినాక విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే ఇలా అవిశ్రాంతంగా పోరాటం చేయాలని చెప్పి రోడ్ల మీద పడితే మేమే కాకుండా మా కుటుంబాలను కూడా రోడ్ల మీద రావాల్సి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఏది మిమ్మల్ని అడుగుతలేము, మేము కనీసం ఏది కావాలని రాయితీ లేవని చెబుతలేము. మా డబ్బులు మాకు ఇవ్వండి చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మహబూబ్ అలీ, వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం మేము. 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు 25,000 మంది సుమారుగా ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. అందులో ఈ రోజు వరకు 70 మంది ఉపాధ్యాయులు ఆత్మావేదనతోటి, హార్ట్ అటాక్ తోటి, అనేక రకాల జబ్బులతోటి చనిపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం,
ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ బకాయిలు ఆపిన పరిస్థితి లేదు. పక్కా ఆయన గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏకమొత్తంలో మొత్తంగా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ అని చెల్లించడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, 700 కోట్లు రిలీజ్ చేసిన దాంట్లో మా రిటైర్డ్ ఉద్యోగులకు ఒక్క పైసా కూడా ఈ రాటి వరకు రాలేదు. ఇంకా చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోతున్నారు. ఈ చనిపోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారి యొక్క కనీస బాధ్యత ఉంది. ప్రజాపాలన అంటే ప్రజలందరూ సుఖంగా ఉన్నప్పుడే ప్రజాపాలన అవుతుంది. కానీ అందుకొరకే ప్రజల పాలనలో ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు కూడా భాగస్వామ్యం తెలియజేస్తూ మేము ఒక్కటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారిని మీరు ఇప్పటికైనా కూడా మా దాచుకున్న పైసలు జీపీఎఫ్ కానీ, జిఎల్ఎస్ కానీ, గ్రాడ్యుటీ కానీ, కమిటేషన్ కానీ మా పైసలు మాకు న్యాయంగా ఏకమొత్తంలో చెల్లించాలని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. మేము పోలీస్ శాఖలో గత 40 సంవత్సరాలు పనిచేసి వివిధ హోదాల్లో రిటైర్డ్ అయినాము. 6 నెలల క్రింద మాకు ఇంతవరకు ఒక్క బెనిఫిట్ రాలేదు. మేము దాచుకున్న పైసలు నెల 25,000, నాకు 80 లక్షల రూపాయలు రావాలి, ఇతని 70 లక్షల రూపాయలు రావాలి. ఆ పైసలు వస్తే ఏదో చేసుకుందాం, ఇల్లు ఏదో కట్టుకుందామంటే మమ్మల్ని నానా అవస్థలకు గురి చేసి ఈ రోడ్లపైకి ధర్నా చౌక్ 5 సార్లు ఎవరు వెళ్తే వాళ్ళ దగ్గరికి వస్తున్నాం మేము. ఎందుకంటే మా పైసలు వస్తాయేమో అనే ఆశతోని మాకు ఇచ్చే గౌరవం ఇదేనా? మీరు మీ అందరికి సేవ చేసి మీ అందరి ప్రాణాలు కాపాడి ప్రాణంగా పెట్టి కాపాడితే మాకు ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అని అడుగుతున్నాం. మేము రిటైర్డ్ అయిన పైసలు మాకు వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మార్చి 24 నుంచి 20,500 మంది రిటైర్మెంట్ అయితే అందులో 200-300 మందికి కూడా పైసలు రాలేదు. అందులో 80 మంది ఈరోజు చనిపోయారు. ఈరోజు కూడా మా వరంగల్ జిల్లాలో బుచ్చిరెడ్డి అనే సబ్ ఇన్స్పెక్టర్ వరంగల్ మన నిజాంపేట ఆసుపత్రిలో చనిపోయాడు. ఆయన జనవరి మొన్న రిటైర్డ్ అయ్యారు. ఇంతవరకు పైసా రాలే. ఆయనకి 2 ఆడపిల్లలే. ఒక్క పైసా లేక ఆరోగ్యానికి ట్రీట్మెంట్ చేసుకుందాం అంటే పైసలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. మేము దాచుకున్న పైసలు మేము అంటున్నాం, మీరు వేరెక్కడి నుంచి తెచ్చిస్తామంటలే. 700 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం అని చెప్తున్నారు. అది శుద్ధ తప్పు. 700 కోట్ల రూపాయల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఓన్లీ 10% కూడా రావటం లేదు.